నమస్తే వెల్కమ్ టు డీటెయిల్డ్ పొలిటికల్ రిపోర్ట్. ఉత్తరాంధ్ర జిల్లాలో రాజకీయ వాతావరణం వేసవి వేడిని మించి మంటలు పుట్టిస్తోంది. పట్టణ నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్న విశాఖ జిల్లాలో ఓటరు నాడి అంతు చిక్కకుండా ఉంది. జనసేన ఎన్నికల బరిలోకి దిగడంతో త్రిముఖ పోటీ అనివార్యంగా మారింది. ఓట్ల చీలిక తీవ్ర స్థాయిలో ఉంటుందన్న అంచనాల మధ్య ఎవరు లాభపడుతున్నారో ఎవరు నష్టపోతున్నారో అంతు చిక్కకుండా పోయింది. విశాఖ జిల్లా 15 అసెంబ్లీ నియోజకవర్గాల డిపిఆర్స్ ఇప్పుడు చూద్దాం. ఎవరి గేమ్ ప్లాన్ వారిది. ఎన్నికల్లో గెలవడమే టార్గెట్. విశాఖ జిల్లాలో 2019 ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల వ్యూహాలపై అంచనాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎవరివి సక్సెస్ అయ్యాయి, ఎవరివి విఫలమవుతాయనే చర్చ హాట్గా నడుస్తోంది. నియోజకవర్గాలలో ఎవరు కింగ్ అనే లెక్కలు ఉధృతంగా నడుస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. టికెట్లు కేటాయించిన నాటి నుంచి ముందంజలో ఉన్న పార్టీలు అదే జోరు కొనసాగించి ఉంటే ఎన్నో ఆశల రంగంలోకి దిగిన పార్టీల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. విశాఖ జిల్లాలో ఆధిపత్యం ఎవరిది? పవన్ పోటీతో జిల్లాపై జనసేన ప్రభావం ఎంత? వైఎస్ఆర్సీపీ ఈసారైనా దూకుడు పెంచిందా? ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న విశాఖపట్నంలో ఎన్నికల అనంతరం కూడా రాజకీయాలు హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు నుంచి వ్యూహాత్మకంగా పనిచేసిన ప్రధాన పార్టీలు టికెట్ల కేటాయింపు విషయానికి వచ్చేసరికి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నా జనసేన ఓట్ల చీలికకే రంగంలోకి దిగిందా అన్న అనుమానం పోలింగ్ తర్వాత కనిపించింది. తొలి విడతలో ఎన్నికల ప్రక్రియ జరగడంతో అభ్యర్థుల ఎంపికలో జనసేన లాంటి పార్టీలు చతికిల పడడం ఆ పార్టీకి కొంత మైనస్ అయింది. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు పలు కీలక నియోజకవర్గాలలో అభ్యర్థులు సైతం లేని పరిస్థితి నెలకొంది. ఇది జనసేనకు పోలింగ్కు ముందే బలహీనతను బయటపెట్టినట్లయింది. వైసీపీ ఒకేసారి అభ్యర్థులు ప్రకటించడం ప్లస్ అయింది. విశాఖ తూర్పు నియోజకవర్గం మినహా మిగిలిన అభ్యర్థుల విషయంలో ఎలాంటి డైలమా ఎదురుకాలేదు. టీడీపీ కూడా పలు నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికపై దోబూచులాడింది. ఇది ప్లస్సా మైనస్సా అనే దానిపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాయికారావుపేట నియోజకవర్గం పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీకి పరిస్థితులు అనుకూలంగా లేని సెగ్మెంట్గా మొదట్లో ప్రచారం ఉంది. త్రిముఖ పోటీ నేపథ్యంలో అభ్యర్థిని సైతం చూడకుండా జగన్ను చూసి ఓటేసిన పరిస్థితి తలెత్తిందని స్థానికులంటున్నారు. వైఎస్ఆర్సీపీ తరపున మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు బరిలో ఉన్నారు. మొదట్లో కొత్త అభ్యర్థి కోసం వెతికినా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వివాదరహితుడు, సౌమ్యుడైన గొల్ల బాబురావుకు అవకాశమిచ్చింది. జనసేన ఓట్ల చీలికపై ఆధారపడి వైసీపీ ఎలాంటి ప్రయోగానికి పాల్పడలేదన్న విషయం అభ్యర్థి ఎంపికతో స్పష్టమైంది. జనసేనకు సామాజిక ఓట్ల బలం ఉన్నా అక్కడి అభ్యర్థి చివరి నిమిషంలో కొన్ని రోజులు సైలెంట్ కావడంతో జనసేన కార్యకర్తలు రంగంలోకి దిగి అభ్యర్థిని బెదిరించినంత పనిచేసిన తరువాత మళ్లీ ప్రచారంలోకి వచ్చారని ప్రచారం ఉంది. ఇదే నిజమైతే ఆ పార్టీకి చాలా మైనస్ అయి ఉంటుందని అంచనా. పేరుకు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన మిగిలిన కులాల ప్రాబల్యం ఎక్కువగా ఉండే పాయికారావుపేటలో టీడీపీ వైద్యుడు బంగారయ్యకు అవకాశమిచ్చింది. జనసేన కీలకంగా వ్యవహరించడంతో ఆ పార్టీ గెలుస్తుందా లేదంటే ఓట్లు చీల్చి వైసీపీని గెలిపిస్తుందా అనే చర్చ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. చంద్రబాబు నాయుడు వల్ల మాకేమీ ఇది లేదు, అందుకని జగన్కి ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు పేదలకైనా బాగా చేస్తాడనేసి ఉద్దేశంతో ఓటేసాం. జగన్కి బాగుపడుతుంది అనేసి వేసాం జగన్ గారికి ఓటు. వృద్ధిలోకి అవుతుంది అలాగనేసి వాళ్ళ తండ్రి గారు చేశారు, ఇతనికి ఒక అవకాశం ఇస్తే చేస్తాడన్నట్టుగా జగన్ గారికి ఓటేసాం. యలమంచిలిలో జనసేన ఫార్ములా వర్కౌట్ అవుతుందా అనే టాక్ ఉంది. గత ఎన్నికల్లో ఏ సామాజిక వర్గ ఓట్లతో టీడీపీ గట్టెక్కిందో అదే సామాజిక వర్గ ఓట్లకు జనసేన భారీగా గండికొట్టింది. అయితే చివర్లో జనసేన అభ్యర్థులు డీలా పడడం ఎవరికి లాభమనేది చర్చ రేగుతోంది. జనసేన క్యాడర్లో కొంత టీడీపీ అభ్యర్థి సపోర్ట్ చేస్తే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది, లేకపోతే వైసీపీ అభ్యర్థి గెలుపునకు అవకాశాలు కనిపిస్తున్నాయనే వారు ఎక్కువగా ఉన్నారు.
బెల్లం ఉత్పత్తి కేంద్రం అనకాపల్లిలో 2 ప్రధాన సామాజిక వర్గాల మధ్య పోరు జరిగింది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద్కు అవకాశం ఇచ్చింది. ఆయన గవర సామాజిక వర్గానికి చెందినవారు. వైఎస్ఆర్సీపీ అనూహ్యంగా గుడివాడ అమర్కు ఛాన్స్ ఇచ్చింది. కాపు సామాజిక వర్గానికి చెందిన అమర్ ఇక్కడ కీలకమయ్యారు. ఒక టర్మ్ మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గెలిపించాం కానీ 5 సంవత్సరాలు మాకు ఏ పని పాటలు లేకుండా సరైన ఆస్కారం లేదు. దేనికి కూడా మాకు అందే ప్రదేశం లేదు. ఒక స్తంభం కాదు, ఒక ఇంటి దగ్గర పైపు కాదు, ఏది కూడా లేకుండా మాకు చాలా నిర్ణయంగా ఉంది. ఆ ఉన్నదాన్ని బట్టి మా మొత్తం లేబర్ అందరూ కలిసి కూడా జగన్ గారిని గెలిపించాలనేసి మాకు ఉద్దేశం కలిపి మొత్తం జగన్ గెలిపించాం. జనసేన గంట వియ్యంకుడు పరుచూరి భాస్కర్ కు సీట్ ఇచ్చింది. పరుచూరి యాక్టివ్ గా ఉండుంటే టీడీపీ అవకాశం ఉండేదని, కానీ పరుచూరి పోలింగ్ 10 రోజులు ఉందనగా సైలెంట్ అయిపోయారు. కారణాలేంటో తెలియక మొత్తం క్యాడర్ డైవర్ట్ అయిందనే ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతో వైఎస్ఆర్సీపీ కొంత పుంజుకుందనే వారున్నారు. అన్ని పార్టీల్లోని కాపు సామాజిక వర్గం వారు అమర్కు కాపు కాస్తే గెలుపు ఈజీ అవుతుందనేది టాక్ ఉంది. చోడవరం వైసీపీకే ఎడ్జ్ ఉందనేది ఓటర్ల టాక్. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజుకు మరోసారి అవకాశం ఇచ్చి తప్పు చేసిందన్న భావన టీడీపీ నాయకుల్లోనే వ్యక్తమవుతుంది. అధిష్టానం పట్టించుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లిస్తుందన్న టాక్ నడుస్తోంది. జనసేన అభ్యర్థిగా పీవీఎస్ రాజు కావడంతో కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్న చోడవరంలో సానుభూతి కలగలిసి వైసీపీ గట్టెక్కడానికి అవకాశాలు మెరుగయ్యాయనే టాక్ నడుస్తోంది. మంత్రి అయ్యన్న పాత్రుడు ఇలాఖలో ఆయన గెలుపుపైనే అనేక సందేహాలున్నాయి. గత ఎన్నికల్లో కేవలం 2000 ఓట్లతో గెలిచిన అయ్యన్న పాత్రునికి ఈసారి నెగ్గడం అంత ఈజీ కాదనేవారున్నారు. కుటుంబ సభ్యుల నుంచి తగిన సహకారం లేకపోవడం కూడా మైనస్ అయ్యే అవకాశాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాప చివరి నిమిషంలో టీడీపీలో చేరినా పెద్ద ఫలితం కనిపించలేదు. అయ్యన్న పొలిటికల్ ప్లస్ సక్సెస్ అయితే గతంలానే అతి స్వల్ప ఓట్లతో గెలిచే అవకాశం ఉంది. లేదంటే వైసీపీ గెలిచే అవకాశాలున్నాయి. మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య నువ్వా నేనా అన్న పోటీ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్యాల నాయుడు వైసీపీ నుంచి బరిలో నిలిచారు. రామానాయుడు పెద్దనాన్న కుమారుడు జనసేన అభ్యర్థి కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. జనసేన గెలిచే అవకాశాలు లేవు. అరకు సెగ్మెంట్లో ప్రధాన పార్టీల్ని రెబల్స్ బెడద కలవరపెడుతోంది. యువ మంత్రికి సానుభూతి ఎంతవరకు కలిసి రానుంది అనే దానిపై క్లారిటీ లేదు. స్థానిక అంశాలే ప్రభావితం చేశాయనే టాక్ ఉంది. భీమిలి వంటి చోట్ల ఎన్నికల సమయంలో వెలుగు చూసిన అధికార పార్టీ లుకలుకలు ప్రతిపక్షానికి అవకాశం కల్పిస్తాయనే ప్రచారము ఉంది. పెందుర్తి విషయంలో 3 పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సభ్యుల దగ్గర తీసుకోవడం పర్సెంటేజ్ కాకుండా ఇలాంటివి జరుగుతున్నాయి. అంగన్వాడీ ఒక పోస్ట్ వచ్చింది, అది 3 లక్షలు ఎవరైతే ఇస్తే వాళ్ళకి మాత్రం ఆ పోస్ట్ కన్ఫర్మ్ గా అవుతుందని చెప్పడం అయింది. దాని మీద మేము ఇరస్ చేయండి, మేము టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్కి సపోర్ట్ చేయవచ్చు. ఈ నియోజకవర్గం ఈసారి వైసీపీ పరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ టికెట్ ఎంపికలో చేసిన జాప్యం ఆ పార్టీకి తీరని అన్యాయం చేసిందని చెప్పొచ్చు. ప్రచారం సైతం పూర్తిగా చేసుకోలేని పరిస్థితి ఎదురైంది. సీనియర్ నేత సబ్బం హరికి టికెట్ ఇచ్చినా వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ కు ఇవ్వడంతో స్థానిక అంశాలు, ప్రజలతో ఉన్న అనుబంధాలు వైసీపీకి అనుకూలంగా మారాయి. పోలింగ్ సమయానికి టీడీపీ లోపాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో వైసీపీకి ప్లస్ అయింది. కొడుకే ఇవ్వలేదు, 2 కొడుకులున్నారు కానీ నన్ను చూడలేదు. ఆడే ఆ బాబే చూస్తాడు ఏమో భగవంతుడు ఏం చేస్తాడో వెళ్ళిపోతాడు బాబు. పెందుర్తిలో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విశాఖ జిల్లాలో ఉన్న 6 సిటీ నియోజకవర్గాలపైన అనేక అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా జనసేన అధినేత పవన్ పోటీ చేసిన గాజువాక రాజకీయాలపై అందరి ఆసక్తి కేంద్రీకృతమైంది. సిటీ నియోజకవర్గంలో ఓటర్లు ఏమనుకుంటున్నారనే దానిపైన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గాజువాకలో పవన్ గెలుపు నల్లేరుపై నడకేనా? కేడర్ లేకపోయినా పవర్ స్టార్ కేక పుట్టిస్తారా?
ఏపీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న గాజువాక నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుపై అనేక అనుమానాలున్నాయి. స్థానిక అంశం ఓటర్లలో ప్రధాన ప్రచారాస్త్రం కావడం, పార్టీ నిర్మాణం, ప్రచారం బాధ్యతలు చూసే ఇన్ఛార్జ్ లేకపోవడం జనసేనకు మైనస్ గా అభివర్ణిస్తున్నారు. పవన్ పోటీ చేస్తే గెలిచేస్తారన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తుందేమో అన్న భయం వెంటాడుతోంది. కాపు నేతల్ని సైతం పట్టించుకోకపోవడంతో చాలా మందికి వైసీపీ గాలం వేసింది. అయితే టీడీపీ కేడర్లో ఒక వర్గం సహకరించి ఉంటే పవన్ విజయం ఖాయమని అంటున్నారు. లేదంటే వైసీపీకి సానుభూతి, జగన్ ఫ్యాక్టర్తో గెలిచే అవకాశాలుండొచ్చు. టీడీపీ స్థానం ఏంటనే దానిపై చర్చ నడుస్తోంది. టీడీపీ ఖచ్చితంగా విజయం సాధించే సీటిది. అయితే గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ బాగా పడిపోయే అవకాశాలుంటాయని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. వైఎస్ఆర్సీపీ కొత్త అభ్యర్థిని రంగంలోకి దించి ఇక్కడ ప్రయోగం చేసింది. యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో అదే సామాజిక వర్గం మహిళకు టికెట్ ఇచ్చారు. అయితే ఆ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేసింది అనేది అనుమానమే. టికెట్ రాక భంగపడిన వైఎస్ఆర్సీపీ నేత వంశీని అధిష్టానం బుజ్జగించినా అతని వర్గం వైఎస్ఆర్సీపీకి ఓటేసిందా అనేది అనుమానమే. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. సైకిల్ గెలుపు అవకాశాలు కనిపిస్తాయని శ్రేణులు సైతం ధీమాగా ఉన్నాయి. స్వింగ్ ఓటు వస్తే తప్ప వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఛాన్స్ లేదు. పసుపు, కుంకుమ, ఇతర పథకాల ప్రభావం ఉందని టీడీపీ నేతలు అంచనా వేశారు. జనసేన బరిలో లేకపోయినా కూటమి నుంచి మిత్రపక్షం సిపిఐ బరిలో నిలవడం టీడీపీకి ప్లస్ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న అభిమానం అతన్ని గెలిపించే అవకాశాలున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి మల్లా విజయప్రసాద్ పోటీ చేసినా అందరినీ ఏకతాటిపై నడిపించే విషయంలో ఆయన విఫలమయ్యారనే టాక్ ఉంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా పోటీ జరిగిందనే టాక్ వినిపిస్తోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఎప్పుడూ లేని విధంగా గట్టి పోటీ ఎదుర్కొన్నారనే అంచనాలొచ్చాయి. నియోజకవర్గాలు మారుస్తారంటూ విమర్శలు ఎదుర్కొనే గంటాకు నగర ఓటరు షాక్ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలే అంచనా వేస్తున్నాయి. తొలి నుంచి ప్రతికూల వాతావరణం మధ్య రంగంలోకి దిగిన గంట గెలుపే లక్ష్యంగా చేయని గేమ్ ప్లాన్ లేదు. అయినా ఏ ఒక్క సమీకరణం కూడా ఆయనకు సహకరించిన దాఖలాలు లేవు. అన్ని పార్టీలు గంటాను టార్గెట్ చేసి ఆరోపణల వర్షం కురిపించడంతో మెజారిటీ ఓటర్లలో ఆలోచన మొదలైంది. పార్టీల ఓటింగ్ చీలిక టీడీపీకి సహకరిస్తుందని తాజా లెక్కలు వేసుకుంటోంది టీడీపీ. తొలి నుంచి ప్రచారంలో ముందున్న వైసీపీ మాత్రం గెలుపు ధీమాలో ఉంది. టైట్ ఫైట్ జరిగే నియోజకవర్గాల్లో ఇది ఒకటి. టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ జరిగిన నియోజకవర్గాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఒకటి. వైసీపీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ను వైసీపీలోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వడంతో రాజకీయ పరిణామాలు మారాయి. ద్రోణంరాజుకు సొంత బలం ఉండడం, వైసీపీ బలం తోడవడంతో వైసీపీ విజయావకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. జనసేన ఓట్ల చీలికకే పనికిరావచ్చు. అవి ఎవరికనేది ఫలితాల్లో తేలనుంది. అర్బన్ టీడీపీ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు స్థానికంగా పెరిగిన వ్యతిరేకత, అనుచరుల దందాలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న పార్టీకి హార్డ్ కోర్ క్యాడర్ ఉండడం, ప్రభుత్వ పథకాలు ఎంతవరకు కలిసి వస్తాయనేది చూడాలి. వ్యాపారులు, ఉత్తరాది వ్యాపారులు ఉండే దక్షిణ నియోజకవర్గంలో బీజేపీకి కొంత శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. గతంలో టీడీపీకి వేసిన వారంతా ఈసారి ప్రత్యామ్నాయం చూసుకున్నట్లు పోలింగ్ తదనంతర సమాచారం. ఈ పరిణామాలన్నీ వైఎస్ఆర్సీపీకి సహకరిస్తాయనేది తాజా అంచనా.